తట్టడు మట్టి ఎత్తరు. ప్రజలకు పనికొచ్చే అభివృద్ధి పని ఒక్కటి చేయరు. కానీ కాగితాల్లోనే అంచనా వ్యయం 100 రెట్లు పెరుగుతుంది. కమిషన్ల కాంగ్రెస్ పాలనలో నడుస్తున్న స్కాముల భాగోతం ఇదే. తాజాగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం వెనుక మరో కుంభకోణం బట్టబయలవుతోంది. ఏడాది వ్యవధిలోనే ఏకంగా 150% నిర్మాణ వ్యయం పెంచడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం కోసం ఒక్కో భవనానికి 80 నుంచి 100 కోట్లు వెచ్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి సెలవిచ్చారు. 6 నెలలు తిరిగేలోపు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తూ 125 కోట్లు అని చెప్పారు. ఇక తాజాగా 20 భవనాల నిర్మాణానికి ఏకంగా 4000 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు జారీ చేసింది. ఏకంగా 1600 కోట్ల నుంచి 4000 కోట్లకు నిర్మాణ వ్యయం పెరగడం వెనుక రహస్యమేందో అర్థం కావడం లేదు. ఎవరెవరికి ఎన్ని కోట్ల కమిషన్ చేతులు మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి సంబంధించి తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 20 స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ పాలన అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 4000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ జీవోలో పేర్కొంది. అంటే ఒక్కో స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన లెక్కలకు ఇప్పుడు ఇచ్చిన జీవోకు పొంతనే లేకుండా పోయింది. సరిగ్గా గతేడాది జూలై 23న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 80 నుంచి 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. 3 నెలల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో స్కూల్ నిర్మాణానికి 125 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ఇక తాజాగా విద్యాశాఖ ఇచ్చిన జీవోలో ఒక్కో స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు కేటాయించారు. ఏడాది వ్యవధిలో ఏకంగా 150% నిర్మాణ వ్యయం పెంచడం కేవలం కమిషన్ల కాంగ్రెస్కే సాధ్యమని పలువురు విమర్శిస్తున్నారు. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ వ్యయం పెంచడం వెనుక కర్ణాటకకు చెందిన ఓ కంపెనీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఆర్కిటెక్ట్ కన్సల్టెన్సీని రంగంలోకి దింపి డిపిఆర్ తయారు చేయించింది. సదరు సంస్థ ఏకంగా ఒక్కో స్కూల్ నిర్మాణానికి 350 కోట్లు ఖర్చయ్యేలా డిపిఆర్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా ఇంత మొత్తాన్ని పెంచితే అనుమానాలకు తావిస్తుందనే ప్రభుత్వం 200 కోట్లకు కుదించినట్లుగా సమాచారం. అసలు కర్ణాటకకు చెందిన ప్రైవేట్ కన్సల్టెన్సీ వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని సందేహాలు కలుగుతున్నాయి. ఒకవైపు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న రేవంత్ సర్కార్ యంగ్ ఇండియా స్కూళ్ల పేరుతో కొత్త నాటకానికి తెరతీస్తోంది. ఇప్పటికే సక్సెస్ అయిన గురుకులాల్ని యాగం చేస్తున్న రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా తన బ్రాండ్ అని గతంలో సెలవిచ్చారు. కానీ ఈ బ్రాండ్ వెనక ఇంత కుంభకోణం దాగుందని తాజాగా విడుదలైన జీవోతో తేలిపోయింది. ఈ లెక్కన నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఏకంగా 21,000 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలుత చెప్పిన లెక్కల ప్రకారం 10,000 కోట్లతో పూర్తయ్యే నిర్మాణాలకు రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో రేవంత్ సర్కారు కుంభకోణానికి తెరతీసినట్లు క్లియర్గా తెలుస్తోంది. ఏడాది క్రింద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్కో స్కూల్ నిర్మాణానికి 80 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పింది వాస్తవం. మరి తాజాగా ఏమంటున్నారో ఒకసారి చూడండి. ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో
నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores. 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. కమిషన్లు దండుకోవడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట వేల కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ మరో నాటకానికి తెరలేపిందన్నారు. మంత్రి భట్టి విక్రమార్క గతేడాది 80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని ఆదిలాబాద్లో ప్రకటించారు. రేవంత్ రెడ్డి 125 కోట్ల వ్యయమన్నారు. 2025 మే 2వ వారంలో 135 నుంచి 150 కోట్లతో టెండర్లు సైతం ఖరారు చేశారు. మంగళవారం స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి 4,000 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 96 విడుదల చేశారు. అంటే ఒక్కో స్కూల్ అంచనాలను ఏ పని మొదలు కాకుండానే దాదాపు 3 రెట్లు అంటే 200 కోట్లకు పెంచారన్నారు హరీష్ రావు. జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ల వరకు అంచనాల్ని పెంచడం, కమిషన్లు దంచడం, ఇదే కదా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన అని హరీష్ రావు నిలదీశారు. కమిషన్లు దండుకోవడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట వేల కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ మరో నాటకానికి తెరలేపిందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు శంకుస్థాపన చేసింది లేదు, తట్టెడు మట్టి ఎత్తింది లేదు. కానీ నిర్మాణ వ్యయాన్ని కోట్లు పెంచడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. మంత్రి భట్టి విక్రమార్క గతేడాది 80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని ఆదిలాబాద్లో ప్రకటించారు. రేవంత్ రెడ్డి 125 కోట్లతో నిర్మిస్తామని చెప్పారు. ఇది కాదా? ఇదేనా ప్రజాపాలన? ఇదే కాంగ్రెస్ ప్రజాపాలన మార్కు పాలన ఇదేనా అంటూ నిలదీశారు హరీష్ రావు.